మొన్న జాన్ వెస్లీ బ్రదర్కి, జోసెఫ్ బ్రదర్కి చెప్పాను నా అప్పు కోసం. అలాగే నా దేవుడు వచ్చి నాకు సాయం చేశాడు, నా దేవుడు వచ్చి నాకు మాట్లాడాడు. నా దేవుడే నా బెదర్ల తరపు మాట్లాడి అలాగే ఏ ఎత్తునైతే పంపించాలో ఆ ఎత్తుని ఏర్పాటు చేసి పంపించారు. అలాగే నా అప్పుకు కూడా ఆలే కార్తీకులు నేను అప్పు ఓడాను, నాకు అవసరం కోసమని, నా పిల్లల చదువుల కోసమని ఓడాను. అలా నేను కట్టలేకపోయి నాకు 2-3 సార్లు ఫోన్ కూడా చేశారు బ్యాంకీ నుంచి. చేస్తే ఇలాగ ఉందనేసి మా బెదర్లో చెప్పాను. అలాగే జోసెఫ్ బెదర్ అనేసి అమ్మ నాకు తెలిసిన ఎత్తి ఉన్నారు, సరే అయితే నేను ఫోన్ చేస్తాను, నేను వస్తానని చెప్పారు. రాలేకపోయినా ఆ ఎత్తిని పంపించారు. ఆ ఎత్తి ద్వారా నాకు డబ్బులు ఇప్పించారు. 42,400 300 అది బ్యాంకీకి కట్టి మళ్ళీ ఇడిపించేసి మళ్ళీ పెట్టేలాగా ఆ ఎత్తి ద్వారాగా నాకైతే బ్యాంకీ అప్పు ఈ సంవత్సరంకి క్లియర్ అయ్యింది. లేకపోతే అది ఆ రోజుకి నోటీసు రావాల్సి ఉంది. ఆ నోటీసు వస్తే ఈదులు ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది దేవుడి బిడ్డ అయ్యి ఉన్నది, దీని ఇంటికి నోటీసు రావడం ఏంటనేసి అనేక రకాలంగా ఇక మాట్లాడతారు. అదే నాతోటి నా బెదర్లతోటి దేవుడు మాట్లాడే ఆ రోజుకి నాకు సాయం చేశారు. నాకు అంతకంటే దేవుడు మరి ఇంకా గొప్పగా సాయం చేతడండి నేను నమ్ముతాను. నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఏ ఒక్కటైనా నేను కోల్పోలేదు. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నాకు ఎన్ని బాధలు వచ్చినా నా తండ్రి నేను ఆనుకొని ఉన్నాను. అదే పరిస్థితిలో అదేగైనా వాళ్ళు మాట్లాడి నాకు సాయం చేయకపోతే, నాకు ఇంటికి నోటీస్ వస్తే అది ఎంత లెక్కో ఎన్నో రకాలుగా మాట్లాడతారు కూడా ఉంది. అసలు దానికి నేను జవాబు అయితే చెప్పుకోలేను. ఆ సమయంకి నాకు బెదర్లు వచ్చి నాకు దేవుడిలాగా వాళ్ళ తరపుని దేవుడు మాట్లాడి నాకు సాయం చేసినందుకు అలాగే ధన్యవాదాలు. అలాగే ఇంకొకటి, నాకైతే మొన్న బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళాను బుధవారం నాడు హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ అయితే మామూలుగా అయితే తెలుసు వస్తుంటాడు నన్ను చేసిన డ్యూటీ కాడికి. నన్ను చూశారు, నేను లోపలికి వెళ్ళాను. ఆ ఓపీ రిటర్న్ ఇచ్చిమ్మన్నారు. తనతో దేవుడు మాట్లాడని నమ్ముతానండి నేను. ఆ ఓపీ రిటర్న్ ఇచ్చేసి నాకున్న ప్రాబ్లము చెప్పేసరికి వెంటనే ఈ అమ్మాయికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి అనేసి అన్నారు. ఆ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ నాకు ఫోన్ ద్వారా పంపించండి అన్నారు. అది కూడా డబ్బులు తీసుకోలేదు. అది కూడా నాకు దేవుడు సాయం చేశాడని నమ్ముతానండి నేను. నా తరపున అయితే ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. కనీసం నా బిడ్డలు కూడా నేను తీసుకెళ్ళలేదు. మా అమ్మ వస్తానన్నది, మా అమ్మకి ఏం తెలియదు, నేనే వెళ్ళాను. నా దేవుడు నా తరపున ఉన్నాడు, నా దేవుడు నాకు వస్తాడమ్మా, నువ్వు రాకమ్మని చెప్పేసి వెళ్ళాను నేను. అలాగే నాకు దేవుడు వచ్చాడు, నాకు సాయం చేశాడు. నాకు ఉండే బాధ కూడా నాకు ఇచ్చే మందులతోటి నాకు కవర్ అయ్యిందని నేను నమ్ముతాను. నాకైతే దేవుడు ఇచ్చిన మందులు కాదు, నాకు దేవుడు వచ్చాడు. అక్కడికి వచ్చి నా దేవుడు నాతో మాట్లాడారు. ఏదైతే ఆ తరపుని మేడమ్మని పంపించారు, ఆవిడకి వెళ్ళి చెక్ చేయమనిసి, ఆవిడ చెయ్యి కాదు, నా దేవుడు చెయ్యి నా మీద పడిందని నేను నమ్ముతాను. నా దేవుడే వచ్చి నాకు చెకప్ చేశాడని నేను నమ్ముతాను. నేను కళ్ళు మూసాను కానీ నా దేవుడు నాలో ఉన్నాడని నేను నమ్ముతాను. కేవలంగా అయితే నాకు నాలో ఎంత భయం ఉందో అంత భయం కూడా నాలో ఇప్పుడైతే లేదు. నేనైతే నా దేవుడు నాకు తీర్మానం చేశాడని నేను నమ్ముతాను. కేవలంగా నా పక్షాన్ని నా తండ్రి ఉన్నాడని నమ్ముతాను. అలాగే నా బాధకు కూడా నా దేవుడు నాకు ఉన్నాడు. నాకు ఏది కూడా తీర్మానం చేసి నాలో ఉన్న భయము, నాలో ఉన్న పెరుగుతానము ప్రతిదీ కూడా తీసి పడేసాడని నమ్ముతాను. నేను వేసిన మందులు కాదు కానీ నా దేవుడు నాలో ఉన్నాడనే, నా దేవుడు నాలో ఉండి మాట్లాడుతాడని నేను నమ్ముతాను. అలాగే కానీ ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా దేవుడిని ఆనుకొని ఉంటే మనకి ప్రతిదీ కూడా దేవుడే తీర్మానం చేస్తాడని నేను నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారనేసి మిమ్మల్ని అడుగుతాను. అలాగా నాన్న ఇంకా గొప్పగా మాట్లాడుతున్నాను, క్షమించండి. నా బిడ్డకు కూడా నేను చెప్తే మళ్ళీకని బిడ్డ, అమ్మ నీకు ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, నేనైతే చదువు మానేస్తున్నా అన్నాడు. నాకైతే భయం వేసింది. నా బిడ్డ చదివేంతవరకు ఆశపడి చదివాడు, నా నుండి మానేస్తాడు, పరిస్థితి ఏటవద్దని మళ్ళీ ఫోన్ చేశాను. నైనా నాకైతే బాగుంది, నువ్వు మానేకు అని ఫోన్ చేశాను. సరేనమ్మా అన్నాడు. నా బిడ్డ చదువు కోసమని నేను అంతగా దేవుడిని అడుగుతాను. నాకు దేవుడే సాయం చేస్తాడు. నాకైతే ఎవరూ లేరు.